పంచనారసింహులు కొలువై ఉన్న యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వరుస సెలవులు ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. పంచనారసింహులు కొలువై ఉన్న యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వరుస సెలవులు ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మదర్శనం 2.5 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంటన్నర సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింది లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి విచ్చేసిన భక్తులు भगवन्तं अर्घ्यगन्ध पुष्पधूपदे भवद्वर्गे रजस्व प्रियानि तं सहोत्राणां सदात्वायन्तिलब्धयोने नामनस्वा कृतेन इदं विश्वर्विचक्रमेण देशादारादुष्मिन् लोकविश्वमानोपदिष्टिता आदराष्टावृत्यर्थं पुरुषमन्त्रेण सम्पादनीयाय महावेद्ये नमो नमः काण्डद्वयं वाद्याय कर्म ब्रह्मस्वरूपिणे स्वाहा देवानां प्रवर्तजातवेदो दासभवन्तं नामायं च स्वाहा उत्तिष्ठ पुरुषपिङ्गलदेहि प्रयच्छ स्वाहा भोजा परिष्काराय मङ्गलम् मङ्गलाशासनपरे मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैः आचार्यैः सत्कृतायास्तु मङ्गलम्